హలో, ప్రభునామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. రిపెంట్ ప్రేయర్ ఫెలోషిప్ నుండి మాట్లాడుతున్నాం. గోపురం ప్రభునందు మిక్కిలి ప్రేమైన దేవుని ప్రియులరా, ఈ దినాలు చాలా భయంకరమైన దినాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. కానీ అందరూ వీటిని ఆలోచించేవారుగా లేరు. కొద్దిమంది మాత్రమే మరి ఆలోచించేవారుగా ఉండవచ్చు అని అనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, లోకపరంగా ఆ మానవ ఆలోచనల ప్రకారం మనం ఆలోచించినప్పుడు ఇది మనకు ఈ దినాలు మనకు ఆశ్చర్యం ఏమీ కలిగించకపోవచ్చు. కాకపోతే కొంత బాధను మనం అనుకోవచ్చు. కానీ వన్ వీ గో త్రూ ద బైబిల్ లేఖనాలను మనం చూసినప్పుడు, బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు, దైవికంగా మనం ఆలోచించినప్పుడు తప్పకుండా దేవుని ప్రియులరా, దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యము ఇది మనకు సత్యమైనదిగా, వాస్తవమైనదిగా మనకు కనపడతా ఉన్నది. మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడ గురించి మాట్లాడుతున్న సమయంలో మరి చాలా భయంకరమైనటువంటి విషయాలను మనకు తెలియచేశారు కదా. కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, రాజ్యం మీదకి రాజ్యం కదా. మరి ఇంకా అనేక రకాలైనటువంటి ఆ మోసాలు, ఆ పాపం బహుగా విస్తరించడం కదా, ఇవన్నీ మనకు తెలియచేశారు. కాబట్టి ఏవైతే ప్రభు తెలియచేశాడో అవి అన్నీ దరిదాపుగా ప్రియులరా మనకు జరుగుతూ వస్తూ ఉన్నాయి. కనుక దీన్ని బట్టి తప్పకుండా మనము అంటే క్రైస్తవులముగా, దేవుని నమ్ముకున్న బిడ్డలంగా తప్పకుండా ఈ లేఖనాలను మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. పరిస్థితులను చాలా జాగ్రత్తగా మనం చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కనుక దయచేసి దేవునందు ప్రియులారా గమనించండి. మరి రాకడ సూచనలకు ఇవి నిజముగా మరి జరుగుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రభు యొక్క రాకడ చాలా దగ్గరగా ఉన్నది. మరి చాలామంది కూడా అంటే కొద్దిమంది మేధావులు చెప్తున్న విషయం ఏంటంటే మరి ప్రియులరా, మరి ప్రభు యొక్క రాకడ చాలా చాలా దగ్గరగా ఉన్నట్లుగా మరి మనకు అర్థమవుతూ ఉన్నది. వారు తెలియచేస్తూ ఉన్నారు. అందుకనే దయచేసి ఈ లోకంలో ఉన్నటువంటి మనం సంపాదించేటువంటి ధనం, వెండి, బంగారాలు, మన ఆస్తులు, అంతస్తులు, మనకున్న బంధువులు, మనకున్నటువంటివి మరి ఏవి కూడా మనకు రక్షణ కల్పించలేవు, తర్వాత మన ఆత్మను కాపాడలేవు. కాబట్టి దేవుని ప్రియులారా, మరి తప్పకుండా మనము ప్రభు యొక్క రాకడ కొరకై మరి మనం సిద్ధపడాలి. కాబట్టి రేపేమి సంభవించినో నీకు తెలియదని బైబిల్ చెప్పినట్లుగా నిజమే. మనం ఇంకా కొద్ది రోజుల తర్వాత మనం మారుమనసు పొందుకోవచ్చు. ఇంకొద్ది రోజుల తర్వాత మనము ప్రభుని అంగీకరించవచ్చు. ఇంకొద్ది రోజుల తర్వాత మన చెడుతనాన్ని మానవచ్చు. ఇంకొద్ది రోజుల తర్వాత ఇంకా టైం ఉందిలే అని ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం లేదు. దయచేసి గమనించండి. మరి ఒక దైవ సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటికిప్పుడే ఉన్న పణంగా మరి దయచేసి మన ఆలోచనలను మనం మార్చుకుందాం. యేసు ప్రభు చెప్పిన మాట అదే. ఆయన ప్రారంభించినటువంటి సువార్తలో ముఖ్యమైనటువంటి మాట అదే. పరలోక రాజ్యం సమీపించినది, మీరందరూ మారు మనసు పొందండి అని మత్తయి సువార్త 4:17 వచనంలో. మరి ఇంకా తర్వాత మనం ముందుకెళ్తే మార్కు సువార్త 1:14 వచనంలో కదా. మరి సమయం అయిపోయింది కదా. సమయం అయితే మరి అయిపోవచ్చింది. మరి మీరందరూ కూడా మారు మనసు పొందండి, దేవుని యొక్క సువార్తను నమ్మండి అని చెప్పేసి ఈ ప్రియులరా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దయచేసి మరి అంతమాత్రం మనం ఆలస్యం చేయకూడదు. ఇక మరి మనము సిద్ధపాటు కలిగి మరి మన బంధువులు, మన చుట్టూ ఉన్న వారిని కూడా మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలాగిన వారందరూ కూడా తమ పాపముల నిమిత్తమై మారుమనసు పొంది దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేటువంటి వారుగా ఉండాలని ప్రియులరా మరి వారికి మనం తెలియచేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ప్రభువుని తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా ఇతరులకు యేసుక్రీస్తు ప్రభు వారు లోకరక్షకుడు అనే విషయాన్ని మనం తెలియచేస్తూ మరి మీరందరూ మారుమనసు పొందుకోవాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడ మరి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని రాజ్యాన్ని చేరుకోవాలంటే తప్పకుండా మారుమనసు పొంది ప్రభు యొక్క వాక్యాన్ని నమ్మి మరి ఆ వాక్యానుసారంగా మన హృదయాలను, మన ఆలోచనలు శుద్ధి చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం మారుమనసు పొందుతూ ప్రభు రాజ్యం కొరకు ఎదురు చూసే వాళ్ళని ఉండాలని మన చుట్టూ ఉన్నవారిని హెచ్చరిస్తూ మనం కూడా హెచ్చరిక చేసుకుంటూ సిద్ధపడాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.